రాష్ట్రంలో కొత్తగా మరో 3 జిల్లాలు ఏర్పాటు ప్రభుత్వం నోటిఫికేషన్ చేసింది. ఆ వివరాలను ఒకసారి మనం పరిశీలిద్దాం. 3 కొత్త జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు, పలు మండలాల సర్దుబాటు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ గ్రామం పేరును వాసవి పెనుగొండ జిల్లాగా మార్చేందుకు నోటిఫికేషన్లో ఏర్పాట్లు ఉన్నాయి. కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని విభజించి పెద్ద హరినివానం కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు చేయడానికి కూడా ప్రతిపాదనలు ఉన్నాయి. వీటన్నింటిపై జిల్లాల వారీగా ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రభావిత ప్రాంతాల ప్రజలు అభ్యంతరాలు, సూచనల్ని 30 రోజుల్లోగా జిల్లా కలెక్టర్కి అందజేయాలని అందులో పేర్కొన్నారు. డిసెంబర్ నెలాఖరులోగా జిల్లాల విభజన ప్రక్రియ పూర్తి చేసి తుది నోటిఫికేషన్ జారీ చేయడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. కందుకూరు, అద్దంకి నియోజకవర్గాలను తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపారు. కందుకూరు డివిజన్లో కందుకూరు, లింగసముద్రం, గుడ్లూరు, ఉలవపాడు, ఒల్లేటివారిపాలెం, మర్రిపాలెం, పొన్నవోలు మండలాలు ఉంటాయి. కొత్తగా ఏర్పాటయ్యే అద్దంకి రెవెన్యూ డివిజన్లో అద్దంకి, బల్లికురవ, సంత మాగులూరు, పంగులూరు, కురిసపాడు, ముండ్లమూరు, తాళ్ళూరు, దర్శి, దొనకొండ, కురిచేడు మండలాలు వస్తాయి. మండపేట, రాయవరం, కపిలేశ్వరం మండలాల్ని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం డివిజన్ నుంచి తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం డివిజన్లో చేర్చారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొండాపూర్, వర్తికుంటపాడు మండలాల్ని కావలి రెవెన్యూ డివిజన్లో విలీనం చేశారు. ఆత్మకూరు డివిజన్లోని కలువాయి మండలం, నెల్లూరు డివిజన్లోని సైదాపురం, రావూరు మండలాల్ని తిరుపతి జిల్లా గూడూరు డివిజన్లో కలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లా కడప రెవెన్యూ డివిజన్లోని ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాల్ని అన్నమయ్య జిల్లా రాజంపేట రెవెన్యూ డివిజన్లో విలీనం చేశారు. కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని విభజించి పెద్ద హరినివారం కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు చేశారు. దీంతో ఆదోని మండలంలోని 29 గ్రామాలు కొత్తగా ఏర్పడే పెద్ద హరినివానం మండలంలో 17 గ్రామాలుగా ఉంటాయి. పుట్టపర్తి రెవెన్యూ డివిజన్లోని గోరంట మండలాన్ని పెనుగొండ రెవెన్యూ డివిజన్లోకి, కదిరి డివిజన్లోని ఆమడుగూరు మండలాన్ని పుట్టపర్తి డివిజన్లోకి మార్చారు. చిత్తూరు జిల్లా పలమనేరు డివిజన్లోని బంగారుపల్లి మండలాన్ని చిత్తూరు డివిజన్లోకి మార్చారు. శ్రీకాకుళం జిల్లా పలాస డివిజన్లోని నందిగా మండలాన్ని టెక్కల్ డివిజన్లోకి మార్చారు. సాంబర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్ నుంచి పెద్దాపురం డివిజన్లోకి మార్పు చేశారు. ఇంకా కొత్త రెవెన్యూ డివిజన్లను పరిశీలిస్తే అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి రెవెన్యూ డివిజన్ యలమంచిలి, రాంబిల్లి, మునగపాక, అచ్యుతాపురం, నక్కపల్లి, పైకరావుపేట, కోటవరపురట్ల, రాయవరం మండలాలతో ఏర్పాటు కానుంది. అలాగే సత్యసాయి జిల్లాలో మడకశిర రెవెన్యూ డివిజన్ను మడకశిర, గుడిబండ, రోళ్ళ, అమరాపురం, ఆగలి మండలాలని కలుపుతూ ఏర్పాటు చేశారు. నంద్యాల జిల్లాలోని బనగానపల్లి రెవెన్యూ డివిజన్ను బనగానపల్లి, ఆవుకు, కోవెలకుంట్ల, సంజాముల, కొలిమిగుండ్లతో కలిపి ఏర్పాటు చేయనున్నారు. రాజమహేంద్రవరం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని మండపేట నియోజకవర్గాన్ని తూర్పు గోదావరి జిల్లాలో విలీనం చేయబోతున్నారు. తద్వారా దాని పరిధిలోని మండపేట, రాయవరం, కపిలేశ్వరం మండలాలు రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తాయి. వీటిని వేరు చేయడంతో రామచంద్రాపురం డివిజన్లో కేవలం రామచంద్రాపురం, గంగవరం మండలాలు మాత్రమే మిగిలాయి. ఈ డివిజన్ను ఇలాగే కొనసాగిస్తారా, లేదు ఆ 2 మండలాలకు మరో డివిజన్లో విలీనం చేస్తారా అనే చర్చ కూడా పెద్ద ఎత్తున నడుస్తుంది. ప్రస్తుతం జిల్లాల గురించి ఒకసారి మనం పరిశీలిస్తే మార్కాపురం జిల్లాను ప్రతిపాదించారు. మార్కాపురం రెవెన్యూ డివిజన్ కూడా అందులో ఉంటుంది. గిద్దలూరు, బెస్తవారపేట, రాచర్ల, కొమరవోలు, కుంభం, అర్ధవీడు, మార్కాపురం, తుర్లుపాడు, ఎర్రగొండపాలెం, పుల్లల చెరువు, త్రిపురాంతకం, డోర్నాల, పెద్దారవీడు, పొదిలి, కొనకమిట్ల మండలాలతో కలిపి మార్కాపురం జిల్లా ఏర్పాటు కానుంది. ఇందులో కనిగిరి రెవెన్యూ డివిజన్ ఒకసారి మనం పరిశీలిస్తే హనుమంతునిపాడు, వెలిగండ్ల, కనిగిరి, పెద్ద చెర్లోపల్లి, చంద్రశేఖరపురం, పాములూరు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ కనిగిరి రెవెన్యూ డివిజన్ పరిధి కూడా మార్కాపురం దీంట్లోకే వస్తుంది. పోలవరం జిల్లా ఒకసారి మనం పరిశీలిస్తే పోలవరం జిల్లా కేంద్రం రంపచోడవరంగా ఉంది. రంపచోడవరం రెవెన్యూ డివిజన్ లో రంపచోడవరం, దేవీపట్నం, రామవరం, గుర్తేడు, అడ్డతీగల, గంగవరం, మారేడుమిల్లి, రాజవమ్మంగి మండలాలు ఉంటాయి. చింతూరు రెవెన్యూ డివిజన్ ను ఎటపాక, చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం ఉంటాయి. ఇవన్నీ కూడా పోలవరం జిల్లా పరిధిలోకి వస్తాయి. పోలవరంలో రంపచోడవరం, చింతూరు 2 రెవెన్యూ డివిజన్లు ఉంటాయి. ఇక మదనపల్లి జిల్లా గురించి మనం ఆరాధిస్తే మదనపల్లి రెవెన్యూ డివిజన్ అనేది ఇందులో భాగంగానే ఉంటుంది. ఇందులో మదనపల్లి, నిమ్మనపల్లి, రామసముద్రం, తంబలపల్లి, మొలకల చెరువు, పెద్దమండం, కురబలకోట, పెద్ద తిప్పసముద్రం,
బి కొత్తకోట, చౌడేపల్లి, పుంగునూరు మండలాలు మదనపల్లి రెవెన్యూ డివిజన్లో ఉంటాయి. ఇవన్నీ మదనపల్లి జిల్లాలో కూడా కొనసాగుతాయి. తర్వాత చిత్తూరు జిల్లాలో భాగంగా ఏర్పాటయ్యే కొత్త రెవెన్యూ డివిజన్ పీలేరును మనం పరిశీలిస్తే సదుం, సోమల, పీలేరు, గుర్రంకొండ, కలకడ, కంభంవారిపల్లి, కలికిరి, వాల్మీకిపురం మండలాలు కొత్తగా ఏర్పాటయ్యే పీలేరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉంటాయి. పీలేరు రెవెన్యూ డివిజన్ మరియు మదనపల్లి రెవెన్యూ డివిజన్లోని మండలాలతో కలిపి మదనపల్లి కొత్త జిల్లాను ప్రతిపాదించారు. ఈ విధంగా ప్రభుత్వం రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం చేసిన పలు సిఫారసులని పరిగణలోకి తీసుకొని వీటన్నిటికీ ఒక తుది రూపం కల్పిస్తూ ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్ రెవెన్యూ శాఖ జారీ చేసింది. మండలాలకు సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్లు దీన్ని ప్రజల ముందు ఉంచుతారు. ప్రజల నుంచి సూచనలు, సలహాలు తీసుకుని డిసెంబర్ 30 నాటికి ముగించి కొత్త సంవత్సరంలో కొత్త జిల్లాలతో పరిపాలన సవ్యంగా సాగేందుకు చంద్రబాబు నాయుడు సర్కార్ చర్యలు తీసుకుంటోంది. ఏది ఏమైనా ఆధునిక పరిస్థితుల నేపథ్యంలో కూడా ఇంకా జిల్లాల విభజన కొనసాగించడం కొంత ఆశ్చర్యమే కలిగిస్తుంది. అయితే గత వైకాపా పాలనలో అశాస్త్రీయంగా జరిగిన కొన్ని జిల్లాల ఏర్పాటు, కొన్ని రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు సరిగా లేకపోయినా ఈ ప్రభుత్వం సరిదిద్దే ప్రయత్నం చేయలేదు. కొన్ని పెద్ద రెవెన్యూ డివిజన్లుగా ఉన్న వాటిని జిల్లాలుగా చేయకపోవడం, అంటే మదనపల్లి ప్రస్తుతం మార్కాపురం కొత్త జిల్లాలు ప్రతిపాదించడం బాగానే ఉన్నా ఇంకొన్ని అర్థం పర్థం లేని జిల్లాలు కొనసాగించారు. కనీసం అంటే 5 జిల్లాలను రద్దు చేసే అవకాశం ఉన్న ప్రభుత్వం ఆ దిశగా ఏలు కూడా పెట్టలేదు. అలాగే పలు రెవెన్యూ డివిజన్లు కూడా అనవసరం, వీటి వల్ల ప్రజాధనం దుర్వినియోగం తప్ప మరొకటి కాదు. కాబట్టి వాటిని కూడా ఈ ప్రభుత్వం కదపలేదు. అంటే రాజకీయ ప్రయోజనాలను, ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత వస్తుందనే వాటిని వీళ్ళు పరిగణలోకి తీసుకున్నారు. ఎవరి స్వార్థం వారదన్నట్టుగానే ఉంది. ఈ ఆధునిక సమాజంలో ఇంకా చిన్న చిన్న జిల్లాలు, పల్లెకు జిల్లాలను విస్తరించుకోవడం అనేది సమంజసంగా ఏమి ఉండదు. ఇది ఆధునిక సమాజం. పరిపాలన అంతా సెల్ ఫోన్లోనే జరిగిపోయే పరిస్థితులు వచ్చాయి. ఊర గ్రామ సచివాలయాలు ఉన్నాయి. ఈ సచివాలయాల వ్యవస్థ వచ్చాక ప్రజల్లో గణనీయమైన పరిపాలనా మార్పులు వచ్చాయని మనం చెప్పాలి. ప్రజలందరికీ పలు సేవలు గ్రామాలలోనే అందుబాటులోకి వస్తున్నాయి. సచివాలయాలు అందుబాటులోకి వచ్చాక మండలాల అవసరమే అప్రస్తుతంగా మారిపోయిన ఈ తరుణంలో ఇంకా జిల్లాలను విభజిస్తూ పోతే ప్రజాధనం దుర్వినియోగం తప్ప ప్రయోజనం ఉండదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా పాలకులు అనుకున్నదే జరుగుతుంది. వాళ్ళు చెప్పిన ప్రకారమే విభజనలు జరుగుతాయి. కాబట్టి శాస్త్రీయంగా మరింత మెరుగ్గా కొన్ని జిల్లాలని రద్దు చేయడం, కొన్ని జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగి ఉంటే బాగుండేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అనవసరమైన రెవెన్యూ డివిజన్లను, మండలాలను, జిల్లాలను రద్దు చేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది. అవసరమైనంత మేరకు మాత్రమే జిల్లాలు ఉండాలి. ఊరా జిల్లాలు ఏమీ అవసరం లేదు. స్వార్థాన్ని పక్కన పెట్టి శాస్త్రీయంగా ఆలోచన చేయాలి. ఇక్కడ ప్రజల అభిప్రాయమే కాదు, ఆచరణ సాధ్యంగా కూడా ఉండాలా. ఈ ఆధునిక సమాజంలో కూడా చిన్న చిన్న జిల్లాల ఏర్పాటు అనేది అంత అవసరమేమీ కాదు. ఇది ఇంటర్నెట్తో పరిపాలన సాగిస్తున్న రోజులు, కాగిత రహిత పరిపాలన కావాలని ప్రభుత్వం భావిస్తున్న రోజులు. ఎప్పటి నుంచో కాగిత రహిత పరిపాలన నడుపుతున్నాం. అలాగే వీడియో కాన్ఫరెన్స్ల పేరుతో పెద్ద ఎత్తున మీటింగులు జరుగుతున్నాయి. పరిపాలన సవ్యంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో కూడా జిల్లాలను కుదించడం, చిన్న జిల్లాలు ఏర్పాటు చేయడం అంత సమంజసంగా ఏమి ఉండదు. జిల్లాలని శాస్త్రీయంగా ఏర్పాటు చేయాలి. కొన్ని రెవెన్యూ డివిజన్లు అయితే కేవలం 2 మండలాలతో రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు. ఇది అవాంఛనీయం. అలా అనుకుంటే రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను రెవెన్యూ డివిజన్లుగా ప్రకటించాల్సి ఉండేది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గాలను జిల్లాలు చేస్తాననింది. ప్రజలు ఎవరు అడగకపోయినా ఆయనే చేసేస్తాడు. నేను వాగ్దానం చేసేస్తాను, నేను మాట మీద దాన్ని చేసేస్తానంటాడు. అలా కాదు. జిల్లా అనేది ఒక శాస్త్రీయ పద్ధతిలో నిర్మాణం జరగాలి. ప్రజలకు సౌకర్యంగా ఉండాలి. కానీ మరింత ఇంటి ముందరకే వచ్చి జిల్లాలు ఉండాల్సిన అవసరంలా. సచివాలయాలు ఆల్రెడీ ఉన్నాయి, ఇవే సేవలు అందిస్తున్నాయి, ఇవి సరిపోతాయి. కాబట్టి జిల్లాల ఏర్పాటు ఇష్టానుసారం చేయడం భావ్యంగా ఉండదు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రజలకి సౌలభ్యంగా వీలైనంత వరకు ఉంటే సరిపోతుంది. చిన్న జిల్లాల ఏర్పాటు అనేది కేవలం ప్రజాధనం దుర్వినియోగం తప్ప మరొకటి కాదని పాలకులు గమనించుకోవాలి. భవిష్యత్తులోనైనా ఈ విభజనలు వీటికి కొంత ఫుల్ స్టాప్ పెడితే మంచిదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.